హలో, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది బోండాలు. ఈ బోండాలని నేను గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండితో చేసిన బోండాలు కలర్లో డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చూడండి, కర్రగా కొద్దిగా గోధుమ పిండి కొంచెం గోధుమ కలర్లో ఉంటుంది కదా, లైట్ బ్రౌన్ కలర్లో. మైదా పిండి ఏమో స్వచ్ఛమైన వైట్ కలర్లో ఉంటుంది. అందుకని గోధుమ పిండితో చేసినవి కలర్ వేరేలాగా ఉన్నాయి, టేస్ట్ కూడా వేరేలాగా ఉన్నాయి. ఈ స్మూత్గా భలే వచ్చేసాయి. ఇవైతే చాలా బాగున్నాయి. మైదా పిండితో చేసిన బోండాలు ఇప్పుడు చూస్తున్నది మీరు. మైదా పిండితో చేసే బోండాలు ఇవి. గోధుమ పిండితో చేసిన బోండాలు. గోధుమ పిండితో చేసిన బోండాలు ఇవి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మీకు, తెల్ల రంగులో మెరిసిపోతున్నాయి నూనెలో నిగనిగలాడుతూ. ఇవి మైదా పిండితో చేసిన బోండాలు. ఇంతకుముందు మనం ప్లేట్లో చూసినవి అవి గోధుమ పిండితో చేసినాయి. అవి కొంచెం కలర్లో డిఫరెంట్ ఉన్నాయి, టేస్ట్లో డిఫరెంట్ ఉన్నాయి, సైజులో కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి మైదా పిండితో చేసిన బోండాలు. ఇవి సైజులో డిఫరెంట్ ఉన్నాయి, కలర్లో డిఫరెంట్ ఉన్నాయి, టేస్ట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. చూడడానికి ఇవి తెల్లగా ఉన్నాయి. ఇవి కావడం కూడా దోరగా అయిపోతున్నాయి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. అవి డీప్ ఫ్రై చేసినప్పుడు మీరు ఈ కళాయిలలో మనం చేసేటప్పుడు అవి పొంగే విధానంలోనూ అవి కలర్లోనూ మనకి ఏం పిండి అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఇవి తెల్లగా మెరిసిపోయేమో మైదా పిండితో చేసినాయి. కొంచెం నలుపు రంగులో ఉన్నట్టున్నాయి, గోధుమ కలరు అంటారు కదా, క్రీమ్ కలర్ అలా ఉన్నదేమో గోధుమ పిండితో చేసిన బోండాలు. టేస్ట్లో కూడా అంతే ఉన్నాయి. కాకపోతే మైదా పిండి కంటే గోధుమ పిండి మంచిది హెల్త్కి అని చెప్పేసి ఇలా నేను గోధుమ పిండితో కూడా ట్రై చేశాను. మీరే